అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే హాయిగా నిద్ర పట్టాలంటే అటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలుకు నిద్రలేమి సమస్య ఎందుకు కలుగుతుంది, ఆ నిద్రలేమి సమస్య కలిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా నిద్రలేమి సమస్య లేకుండా ఉండేందుకు, చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర పొందేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ అనేటువంటి వైద్య విధానాలను అనుసరించాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని చక్కగా నిద్ర పట్టేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా లేదా ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఇంచుమించు ఇందులో చెప్పబోయేటువంటి పదార్థాలు అందరికీ ఇంచుమించు తెలిసినటువంటివి అనమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట ఒక పాత్రలో 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. ఒక పాత్రలో 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి రాత్రిపూట. అందులో 1 గ్రాము లేదంటే మరీ సమస్య ఎక్కువగా ఉంటే 2 గ్రాముల వరకు ఈ యొక్క జటామాంసి చూర్ణం, బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఈ యొక్క జటామాంసి చూర్ణము మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణము మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఈ యొక్క జటామాంసి చూర్ణాన్ని 1 నుంచి 2 గ్రాముల వరకు, సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రాము సరిపోతుంది, లేదంటే 2 గ్రాముల వరకు కూడా కలుపుకోవచ్చు. ఆ జటామాంసి చూర్ణాన్ని ఆ నీళ్ళలో వేసేయాలి. అలాగే రెండవ పదార్థంగా దాల్చిన చెక్క, చూసారు కదా, ఈ దాల్చిన చెక్కని ఇంత ప్రమాణం చిన్న ముక్క నలగొట్టేసేసి ఆ దాల్చిన చెక్క నలగొట్టినటువంటి ఆ దాల్చిన చెక్కని కూడా అందులో వేసేయాలన్నమాట. అలాగే మూడవ పదార్థంగా తాటి కలకండ, చూస్తున్నారు కదా, తాటి కలకండ. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతాయి అన్నమాట. ఈ తాటి కలకండ మనకి ఈ విధంగా గడ్డల రూపంలో దొరుకుతుంది, లేకపోతే చూర్ణ రూపంలో కూడా దొరుకుతుంది. లేదంటే ఇలాంటి గడ్డలు తెచ్చుకొని మెత్తగా మనం చూర్ణం కూడా తయారు చేసి పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. 1 టీ స్పూను అంటే 5 గ్రాములు తాటి కలకండ పొడి కూడా వేసేయాలన్నమాట. ఈ 3 పదార్థాలు ఆ నీళ్ళలో వేసేసి పొయ్యి మీద పెట్టేసి సగం నీళ్లు మాత్రమే మిగిలేటట్లు, అంటే అప్రాక్సిమేట్గా 100 మిల్లీలీటర్లు, మనం 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా, 200 మిల్లీలీటర్ల నీళ్ళకు గాను 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద, బాగా గుర్తుపెట్టుకోండి, సన్న మంట మీద మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క పానీయంలో పచ్చకర్పూరం, తెలుసు కదా, పచ్చకర్పూరం మనము స్వీట్సు ఇలాంటి పదార్థాల్లో మనం ఎక్కువగా వాడుకుంటుంటాము. తినేటువంటి ఆహార పదార్థాల్లో ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వాడుకుంటుంటాము. చాలా సువాసనాభరితమైనటువంటి ద్రవ్యం. ప్రసాదాల్లో కూడా మనం తీపు ప్రధానంగా తయారు చేసేటువంటి ప్రసాదాల్లో కూడా ఈ పాయసము, లడ్డు ఇలాంటి వాటిల్లో కూడా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వేస్తూ ఉంటారనమాట. ఈ పచ్చకర్పూరాన్ని ఒక 2 చిటికెలు, చూసారు కదా, ఇలాగ మెత్తగా పొడి చేస్తే 1 చిటికెడు ఎంతైతే వస్తుందో, ఇలాగ మెత్తగా పొడి చేస్తే 1 చిటికెడు వస్తుంది కదా, ఆ విధంగా 2 సార్లు అంటే 2 చిటికెలు ఈ యొక్క పచ్చకర్పూరాన్ని విధంగా నలిచేసేసి ఆ పొడిని అందులో కలిపేసేయాలన్నమాట. కలిపేసేసి సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, చాలా శీఘ్రమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి దీనివల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సర్వసాధారణంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అంటే ఇంగ్లీష్ మందులు కూడా డాక్టర్లు తప్పని పరిస్థితుల్లో సిఫారసు చేసినప్పటికీ చాలా కొద్ది రోజులు వాడమని చెప్తారు, కానీ దీర్ఘకాలం పాటు వాడమని కూడా డాక్టర్స్ కూడా సలహా ఇవ్వరు. ఎందుకంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ యొక్క ఔషధాల యొక్క ప్రభావం అంటే, ఇప్పుడు జటామాంసిని మనం తీసుకున్నట్లయితే ఈ జటామాంసిలో నార్డోస్టాకిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా జటామాంసిన్, జటామాంసోనిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, కెమికల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బ్రెయిన్ని, మెదడుని చల్లబరుస్తాయి, అంటే కూలింగ్ ఏజెంట్గా, కామింగ్ ఏజెంట్గా మెదడుకు పనిచేస్తాయి. అదేవిధంగా మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ యొక్క జటామాంసిలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అట్లే దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ సినమాల్డిహైడ్ యొక్క రసాయన పదార్థము మెదడులో
ఉత్పత్తి అయ్యేటువంటి టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తుంది. సర్వసాధారణంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల, ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మెదడులో కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ ప్రభావం చేత కూడా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట. మరి ఈ దాల్చిన చెక్క నిద్రను కలుగజేయడానికి పరోక్షంగా ఉపయోగపడడంతో పాటు ఈ యొక్క టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ ఉత్పత్తి తగ్గించేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రోటీన్ యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేస్తుంది ఈ యొక్క దాల్చిన చెక్క. అదేవిధంగా ఈ తాటి కలకండలో ఉన్నటువంటి ఈ కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, అదేవిధంగా ఈ పొటాషియము, ఈ ఐరన్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి. అట్లే పచ్చకర్పూరం, ఈ పచ్చకర్పూరం కూడా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగజేసేటువంటి ద్రవ్యాల్లో చాలా ముఖ్యమైనటువంటి ద్రవ్యంగా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని చెప్తారనమాట. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కూడా నిద్రకి చాలా సహాయకారిగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట. మరి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫలితం మరింత శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఈ నిద్రలేమి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క ఇలాంటి ప్రకృతిమైనటువంటి ఔషధాలు వాడేటప్పుడు వెంటనే, అంటే మొదటి రోజే, రెండో రోజే చాలా వరకు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా కనీసం 5 రోజులు, వారం రోజులు లేదా 2-3 రోజులు అటో ఇటో రెగ్యులర్గా వాడుకోవడం వల్ల దాని ఫలితాలు మొదలవుతాయి. ఎందుకంటే ఒక వ్యవస్థ, అంటే మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా, సజావుగా, పద్ధతి ప్రకారం జరిగేందుకు కొంత వ్యవధి సహజ సిద్ధంగా అవసరమవుతుంది. కాబట్టి మరి ఒక 5 రోజులు, 6 రోజులు కొంత మనం సమయం కేటాయించి రెగ్యులర్గా వాడుతుంటే గాడిలోకి ఆ యొక్క సమస్య వచ్చేసి చక్కటి నిద్ర మన సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు, అంటే రాత్రి పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇది చేయాలన్నమాట. ఎలాంటిదంటే కళ్ళు మూసుకొని మీరు 100 వరకు ఎంచుకుంటూ 1, 2, 3, 4, 5, 6 ఇలా క్రమంగా పెంచుకుంటూ 100 వరకు వెళ్ళండి. తర్వాత మళ్ళీ 100 నుంచి వెనక్కి 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 ఇలా 90, 89 ఇలా వెనక్కి రండి. ఈ విధంగా 1 నుంచి 100 దాకా ముందుకెళ్ళాలి. మనసులో అనుకుంటుండండి. అదేవిధంగా 100 నుంచి మళ్ళీ 1 దాకా వెనక్కి రావాలన్నమాట. ఈ విధంగా మనసులో మీరు ఈ యొక్క స్మరణ చేసుకుంటుండడం వల్ల మీకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలామందికి తెలియదు, కానీ చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట ఇది. ఎంతోమంది వాడి ఆ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ఎక్సర్సైజ్ ఏంటంటే, మీరు పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని సైకిల్ చక్రం లేకపోతే ఒక మోటార్ చక్రం చుట్టూ తిరిగినట్లు ఊహించుకొని ఆ యొక్క చక్రం ఏ విధంగా తిరుగుతుందో ఆ చక్ర చుట్టూ మీ కళ్ళను, ఆ చక్రం తిరిగేటువంటి దశలో మీ కళ్ళను కూడా తిప్పుతూ ఉండండి. ఈ విధంగా కూడా చేయడం వల్ల మీకు తెలియకుండానే నిద్ర జారుకుంటారనమాట. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తూ, చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కాబట్టి మరి అందరికీ ఉపయోగపడేటువంటి, అనుభూతమైనటువంటి, చాలా చక్కటి ప్రయోజనాన్ని పొందేటువంటి ఈ యొక్క ఔషధాన్ని మీకు తెలియజేశాం. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని ఆ సమస్య నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధయోగాన్ని పడుకున్న వెంటనే ప్రశాంతమైన నిద్ర పొందేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.